రవిబాబు గారి ఇండస్ట్రీ అంటే చాలా అల్లకొల్లలో అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. వీటికి ఏమంటారు మీరు? బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాళ్ళు చాలా అత్యున్నతమైన స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది. అంటే ఇప్పుడు మీరు రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇటు యాక్టింగ్ కావాలంటారు, ఇటు డ్యాన్సర్గా కొరియోగ్రాఫర్గా చేయాలనుకుంటారు. రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా. మళ్ళీ అది నాకు ఇష్టం కాబట్టి చేస్తాను సార్. ఇప్పుడు ఏంటంటే నేను బతకాలి కాబట్టి. రవిబాబు గారు ఏం చదువుకున్నారు? ఎంఏ బిఈడి అండి. ఎంఏ బిఈడి? ఎస్ సార్. బిఈడి వచ్చేసి మేదరమెట్ల ఎంజిఎం జూనియర్ కాలేజీలో చేశాను. డిగ్రీ వరకు వచ్చేసి గణపవరం సిఆర్ కాలేజీలో చదువుకున్నానండి. అప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ ఇంత చదువుకున్న తర్వాత ఫ్యామిలీ దీనికి సపోర్ట్ చేయదు కదా, ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? సార్ ఫ్యామిలీ ఏంటంటే మొదట్లో అసలు సపోర్ట్ లేదండి. అది యాజ్ యూజువల్గా ప్రతి ఫ్యామిలీలో జరిగేదే సార్. కాకపోతే ఏంటంటే నాకు దాని మీద ప్యాషన్ చావక ఒక 2-3 ఇయర్స్ సోషల్ స్టడీ చెప్పానండి. డ్రిల్ మాస్టర్గా కొన్నాళ్ళు కొనసాగాను. సో తర్వాత ఏంటంటే చిన్నగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అనిల్ సుధాకర్ గారు అని నాకు గురువు గారు ఉన్నారండి. ఆయన సలహా ఇచ్చారు. ఇప్పుడు కరోనాలో సార్ చనిపోవడం జరిగింది. ఆయనే నాకు లైఫ్ చూపించారండి సారు. సో ఆయన నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టుకో ఎట్లాగని చెప్పారు. అందుకే చిలకలూరుపేటలో మొట్టమొదటిసారిగా స్టైల్ మెగా డాన్స్ అకాడమీ అని 11 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు ఏ రోజైతే నేను స్టార్ట్ చేశానో అదే ప్లేస్లో కంటిన్యూ చేశానండి. బాగా వస్తున్నారు. తర్వాత మాటూరు, పెరింగపురం 3 బ్రాంచ్లు పెట్టాను. సో అవి సాగుతూ ఉన్నాయి అన్నమాట. సాగుతుంది. లైఫ్ స్ట్రగుల్ అంటే ఒక ఆర్టిస్ట్ అన్నా కానీ, ఒక కొరియోగ్రాఫర్, డాన్సర్ అన్నా కానీ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి కదా. స్టార్టింగ్లో పడ్డ కష్టాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. అంటే సార్ ఏదైనా ఒకటేనండి, మనం కష్టపడుతున్నాం అనేది ఎప్పుడు మనకు తెలుస్తుంది కానీ ఎదుటి వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఎప్పుడూ సులభంగానే మాట్లాడతారు తప్ప, మనం ఒక పని చేసి ముందుకెళ్ళేటప్పుడు ఏంటంటే వాడు ఇంతే అని మాట్లాడుకుంటారు తప్పితే మనకి ఏ రోజు దగ్గరికి పిలిచి మనల్ని చారదీసిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఒకటి, నేను ఎదగాలి అంటే నేను కష్టపడాలి. సో అది ఏది అనేది నేను అనుకోలేదు సార్. చాలామంది ఎందుకు వాడు చదువుకొని టీచర్గా చేస్తాం మళ్ళీ ఎందుకు వెళ్ళారని నా ఫ్యామిలీలో కూడా చాలామంది అడిగారు. ఎందుకు సార్, నాకు పిల్లనిచ్చిన మా అత్త మామే భయపడ్డారు. ఈ అబ్బాయి బీఈడీ చేశాడు కదా, చదువుకొని టీచర్ అని చెప్పారు, ఇప్పుడు ఏంటి డాన్స్ అని కూడా నేను కూడా చాలా భయపడ్డానండి. లక్ ఏంటంటే ఇంట్లో ఫ్యామిలీ, అమ్మ నాన్న, నా వైఫ్ అందరూ నా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన మంచితనం మీద నాకు సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు ఇలా ఇంటర్వ్యూ పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. ఏం లేదు, మేము కంపల్సరీ టాలెంట్ని సపోర్ట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ. ఏదో పబ్లిసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కాదు, స్ట్రగుల్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి మేము చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ఇలా పిలవటం. ఓకే, ఎవరిలా కావాలంటే మీకు ఎవరు ఆదర్శం మీకు కొరియోగ్రాఫర్స్లో? సార్ ఆదర్శం ఉన్నారండి. నాకు రమేష్ గారు అని గుంటూరులో ఉంటారండి, ఫోక్ డాన్స్ చేస్తారు సార్. ఓకే, రమేష్ అన్నని ఇప్పుడు తను కూడా కొంచెం బిజీ అయ్యారండి రియల్ ఎస్టేట్లో అట్లాగా. తను తర్వాత ఇప్పుడు గుంటూరులో కూడా ప్రశాంత్ అని ఉన్నాడండి. తను నేను ఆయన కాడ శిశ్రీకం చేసామండి. ఇద్దరు ఇన్స్టిట్యూట్ పెట్టి బాగా రన్ చేస్తున్నాము. తను గుంటూరులో, నేను చిలకలూరుపేటలో. ఆయన నాకండి. తర్వాత ఏంటంటే ఇంకా ఎవరైతే డాన్స్కి వస్తున్నారో మన కాడికి వాళ్ళ ద్వారా వాళ్ళని మనం సపోర్ట్ చేస్తూ నాకు కావాల్సింది నేను తీసుకుంటూ నేర్పిస్తుండడం జరుగుతుంది. హ్యాపీగా? చాలా హ్యాపీ అండి. ఇప్పుడు ఓకే, ఎన్ని ఇయర్స్ జర్నీ మీది ఇది కొరియోగ్రాఫర్? సార్ నాది ఇప్పుడు వచ్చేసి దాదాపు 15 ఇయర్ జర్నీ అండి. 15 ఇయర్ నుంచి ఇది కొరియోగ్రఫీగానే నేను చేస్తున్నానండి. అయితే ఇన్స్టిట్యూట్ పెట్టి మాత్రం ఇది 12th ఇయర్ అండి. 12th ఇయర్ ఒక 6-7 months బాగా స్ట్రగుల్ అయిందండి. పిల్లలు వచ్చి రాక ఇట్లా ఇదైంది. ఎందుకు అంటే నేను మంది పక్కన ఒక పల్లెటూరు అండి, గణపవరం అని, చిలకలూరుపేటకు ఒక 4 kilometers. సో అదే ఆ 4 kilometers అక్కడ నుంచి నేను ఇక్కడ స్థానికంగా ఉంటారు కదండి కొరియోగ్రాఫర్స్, మాస్టర్స్. వాళ్ళ వల్ల కొంచెం మనకి ఇబ్బంది అయిపోయి వాళ్ళు మీరు గణపవరం అని ఇది అవటం ఒక 6-7 నెలలు అలా పట్టింది. అక్కడ నుంచి ఇక మనం ఏంటనేది నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. చిలకలూరుపేటలో మంచి కార్పొరేట్ స్కూళ్ళు వచ్చినాయి. అక్కడ మాస్టర్గా సెటిల్ అవ్వటం, కొన్ని స్కూళ్ళకి కానీ కాలేజెస్కి కానీ అలాగా కొరియోగ్రఫీ చేయటం, అంచెలంచెలుగా అట్లా ఎదుగుతూ ఒక టీవీ స్థాయికి రావడం జరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది? ఏం చేయాలనుకుంటున్నారు? ఒక మంచి సీరియల్లో కానీ మూవీలో కానీ ఒక మంచి క్యారెక్టర్ పడితే మాత్రం చేయాలని చాలా ఎదురు చూస్తున్నానండి. ఇది మాత్రం కంటిన్యూ చేస్తానండి. కొరియోగ్రాఫర్గా మాత్రం డాన్స్ మాస్టర్గా కంటిన్యూ చేస్తూనే. ఎందుకంటే సార్ కొరియోగ్రాఫర్గా ఏంటంటే నాకు అది ఆ విద్య నాకు వచ్చు కాబట్టి డాన్సు నేను ఎప్పుడైనా ప్రూవ్ చేసుకోగలను. క్యారెక్టర్ అనేది ఏంటంటే సార్ మన ఉన్నటువంటి టాలెంట్ని బట్టి బయటకు వస్తుంది. సో తొందరగా ఎక్కువగా జనాల్లోకి పబ్లిక్లోకి రీచ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట.
అందుకనే నేను అటు చూస్ చేసుకోవడం జరిగింది సార్. అంటే మీకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అండి, చాలా కొరియోగ్రాఫర్ కన్నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఫస్ట్ మన టీవీలో కనిపించాలి. అవునండి, టీవీలో కనిపించాలి, స్క్రీన్ మీద కనిపించాలన్నది కనిపించాలని బాగా ఆశ అండి. అందుకనే అట్లా చేయటం, సీరియల్ కానీ మూవీ చేయటం జరిగింది. మళ్ళీ అట్లా ఉన్నప్పుడు గుంటూరులో ఉండి గుంటూరు మిర్చి లేదండి, మళ్ళీ హైదరాబాద్ బిర్యానీ ఎట్లా ఎప్పుడు తింటారు మళ్ళీ? లేదండి, ఖచ్చితంగా డెఫినెట్గా సార్, మీ నోటి చదవాలి కంపల్సరీగా. నేను హైదరాబాద్ వస్తాను, మళ్ళీ తప్పకుండా ఇంటర్వ్యూ తీసుకుందాం, ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నాను హైదరాబాద్. ఓకే, అది ఓకే. రవిబాబు గారు ఇవన్నీ చూస్తుంటే అంటే ఇండస్ట్రీ అంటే చాలా అల్లకొల్లం, అంటే అప్ అండ్ డౌన్స్ అవుతూనే ఉంటాయి. వీటికి ఏమంటారు మీరు? సార్ ఒక్క మాట చెప్తాను సార్, ఎంతోమంది ఎన్నో రకాలుగా కష్టపడవచ్చు, కానీ సార్ ఒకటే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మన కష్టంతో పాటు సినిమా ఫీల్డ్లో ఆవగింజంత అదృష్టం ఉండాలండి. అదృష్టం కనుక ఉంటే సార్, నేను ఒకటి నమ్ముతానండి, నాకు అదృష్టం ఉందనే నమ్ముతాను. కరోనా టైంలో కూడా ఇన్స్టిట్యూట్స్ అన్నీ తీసేస్తున్నా కూడా కరోనా నుంచి ఇప్పటి వరకు అదే ఇన్స్టిట్యూట్ అదే అలా మెయింటైన్ చేసుకుంటూ రావడం ఏంటంటే చాలా అదృష్టమేనండి. సో అందువల్ల ఏంటంటే మన హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో మనం చేసే కృషికి తగ్గ ఫలితం రావడం అదృష్టంతో ఉంటాను. సో అదృష్టం నాకు ఉందని నేను ఫీల్ అవుతాను. సో నా హార్డ్ వర్క్ కూడా ఉందని అనుకుంటాను. కాబట్టి ఎప్పటికైనా కూడా ఈ సినిమా రంగంలో నేను సక్సెస్ అవుతానని నేను అనుకుంటూ ముందుకు కొనసాగుతున్నాను సార్. ఎవరున్నారు మీకు ఇక్కడ స్నేహితులు సినిమా రంగంలో? మంచి సినిమా రంగంలో అంటే పర్టికులర్గా నేను కాదు సార్, నేను ఎతుకుతున్నాను సార్ అవకాశాలు. ఇప్పటి వరకు నాకు సీరియల్లో ఎవరైతే అవకాశాలు ఇచ్చారో వాళ్ళు ఇప్పటికీ నాకు కాంటాక్ట్లోనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ క్యారెక్టర్ ఏదన్నా కావాలని వాళ్ళని ట్రై చేస్తున్నాను సార్. సో అది కనుక వచ్చింది అని అంటే మాత్రం కంపల్సరీగా నేను హైదరాబాద్ వచ్చేస్తాను. ఓకే. అండ్ చూస్తే కనుక చాలా వరకు మనము ఇండస్ట్రీకి రావడం కొన్ని దాంట్లో డ్రాప్ అవుట్ అవుతుంటాం. అంటే ఇప్పుడు మీరు రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. అవునండి, ఇటు యాక్టింగ్ కావాలంటారు, ఇటు డాన్సర్గా కొరియోగ్రాఫర్గా చేయాలంటారు. రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం కదా మళ్ళీ ఇండస్ట్రీలో? ఎట్లా? లేదు సార్, కష్టమనే దానికంటే అది నాకు ఇష్టం కాబట్టి చేస్తాను సార్. ఇప్పుడు ఏంటంటే నేను బతకాలి కాబట్టి ప్రతిరోజు నేను స్కూల్కి వెళ్తున్నానండి. మీలాంటి వాళ్ళు నాకు సినిమా రంగంలో అవకాశం ఇచ్చారు అంటే దాన్ని ఏంటంటే 1-2 రోజులే కాబట్టి ఏంటంటే దాన్ని సద్వినియోగం చేసుకొని నా రోజువారి పనికి డాన్స్కి నేను వెళ్ళిపోతాను అనమాట. సో అలా ఇప్పటి వరకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను సార్. సో ఈ రెండిట్లో మీకు ఏది అని అంటే మాత్రం నేను యాక్టింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే. ఎస్. అండ్ చూస్తే ఇది మనకు ఏదైతే మీరు అంబటి రాంబాబు గారిది డాన్స్ కొరియోగ్రాఫ్ చేసిన తర్వాత ఏదైనా మూవీస్లో కానివ్వండి ఏమైనా వేరే ఏదైనా ఆఫర్స్ ఏమైనా రావడం జరిగిందా? ప్రజెంట్ అయితే మాత్రం ఏం రాలేదండి. కాకపోతే ఏంటంటే చిన్న షార్ట్ ఫిల్మ్స్లో ఆల్రెడీ చేస్తున్నానండి. ఎస్ఐగా ఒకటి చేశానండి ఆల్రెడీ, అది వస్తుంది. యువత అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసామండి, అది కూడా యూట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది. ఇంకా ఫర్దర్గా ఒక 2-3 ప్రాజెక్టులు జస్ట్ అప్రోచ్ అయ్యారు, ఇంకా డిసైడ్ అవ్వలేదండి ఏం చేయాలి ఏంటి అనేది కాదు. నాకు తగ్గది అంటే మనం 6 అడుగులు మహానుభావులు అయితే కాదు కదా సార్. జనరల్గా ఏంటంటే మన హైట్కి తగ్గట్టుగా మన డైలాగ్ డెలివరీని బట్టి ఏదైతే వచ్చిందో దాన్ని చేయాలని డిసైడ్ అయ్యాను. సృష్టించడానికి పొడుగు పొట్టి ఏం అవసరం లేదు. జనరల్గా ఏంటంటే చాలామంది అంటే అనుకుంటారండి. కాకపోతే ఏంటంటే మెయిన్ ఒక క్యారెక్టర్ని సృష్టించేటప్పుడు ఏంటంటే అప్రాక్సిమేట్లీ ఒకళ్ళు అనుకుంటారు కదా సార్, ఈ అబ్బాయి అయితే దీనికి కరెక్ట్ అవుతాడు, దీనికి న్యాయం చేస్తారు అనుకుంటారు. సో నేను కూడా ఏంటంటే ఎవరికైతే క్యారెక్టర్ పరంగా కావాలి అనుకున్నారో వాళ్ళకి నేను నచ్చాలి చేయాలని అనుకుంటాను సార్. దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా అనుకున్నారు నేను కూడా ఒక సినిమా స్టార్ కొడుకు అయి ఉంటే ఈ కష్టాలు ఉండకపోయేది, నేను కూడా పొట్టి పొడుగున్నా కూడా ఎవరైనా తీసుకునే వాళ్ళు కదా? ఆబ్వియస్లీ సార్, ఈ రంగంలో మొదటిగా థాట్ వచ్చేది అదేనండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్తో ఉన్నవాళ్ళు ఉన్నారండి, ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా అత్యున్నతమైన స్థాయికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో అది కూడా ఏంటంటే చూద్దాం ఒకసారి మనం కూడా పరీక్షించుకుందాం అనే ఉద్దేశంలోనే ఉన్నాను. సో బై గాడ్ గ్రేస్ ఎలా నిర్ణయిస్తే అలా జరిగింది కదా.